సో అందరికి 13 తారీఖు ఎలక్షన్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి మీ ఓటుని ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి అయితే ఓటేయండి. అలాగని చెప్పి నేను ఆ పార్టీకి వేయండి ఈ పార్టీకి వేయండి అని చెప్పి అనను. మీకు నచ్చిన పార్టీకి ఓటేయండి, ఖచ్చితంగా ఓటు వేస్ట్ చేయకండి. అలాగని చెప్పి ఆ పార్టీ వాళ్ళు 500 ఇస్తారు, ఈ పార్టీ వాళ్ళు 1000 రూపాయలు ఇస్తారు, ఆ పార్టీ వాళ్ళు 1500 2000 దాకా ఇస్తారు అని చెప్పి మీరు మీ ఓటు అమ్ముకున్నారు అనుకో, తర్వాత నాశనం కావాలి. సో అలాగే మీకు నచ్చిన నాయకుని ఎన్నుకోండి, మీకు పని చేస్తాడు, తర్వాత పనికి వస్తాడు, మీకు అన్ని విధాలుగా సహకరిస్తాడు అనుకున్న నాయకునికి మాత్రం ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకోండి మీ మెదక్ ఎంపీ పార్లమెంట్కి. సో అలాగని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్ అవుతున్న పార్టీలకి అధికారంలో ఉన్న పార్టీకే అని చెప్పి నేను అనను. సో మీకు నచ్చిన విధంగా నచ్చిన అభ్యర్థిని ఎన్నుకొని మెదక్ ఎంపీగా గెలిపించుకుందాం. సో మీకు నచ్చిన వ్యక్తికి అయితే ఓటేయండి. అలాగే పడంచెరు, మెదక్, సంగారెడ్డి ఈ అన్నిటికీ ఎంపీగా ఎవరు వస్తారో, ఏ పార్టీ వస్తారో మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి. ఓకే, ఓట్ ఫర్ యువర్ విష్.